ఈడు ఇంకోటి ఏంటంటే జేసీ గారు కలెక్టర్ కళ్ళు కప్పి జగన్కు అప్పచెప్పి ఈడేంటంటే జేసీ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఆడేంటంటే జేసీ గారికి తెలియకుండా ఇక అధికారులు ఏం చేస్తారు, ఇక మంచిగా జగన్ సార్ ఉన్నాడు కదా మా సార్ మమ్మల్ని చూసుకుంటాడులే ఏమున్నది ఇంత మేనేజ్ చేయొచ్చులే సో అండ్ సో అది అని అనుకున్నారు. మంచిగా జగన్ గారు చెప్పినట్టుగా సాగదీసిండు. ఉన్న వడ్లన్నిటిని కూడా రైస్ మిల్లకు అలాట్ అయిన వడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా జగన్ గారి మిల్లులకు తరలించిండ్రు. దాని గురించే కదా అడిగింది, దాని గురించి అడిగినాము. మరి ఇవ్వండి ఇన్ని బస్తాలు మిస్ అయినాయి, ఆ లెక్కలు కలెక్టర్ గారు అడిగిన దానిపైనే కదా మేము కూడా రాసింది. అంటే మేబీ ఇక్కడ కలెక్టర్ గారు ఏమైనా తప్పు పంపిండ్రేమో, జగన్ గారితో కూడా అడిగి మరి కలెక్టర్ గారి పైన కూడా ఇష్యూ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు నోటీసు పంపించిందంటే అది ఈక్వల్ టు మీరు కలెక్టర్ గారికి పంపించినట్టే. ఎవరైతే మీరు ఇట్లా ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు పంపడం జరిగింది. సన్నాలకు జగన్ ఖండం, వడ్లన్నీ జగన్ ఒక్కడే మింగుతున్నాడు, అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు, కిలాడి జగన్ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు, జగన్ మోసాలను కళ్ళు మూసుకొని చూస్తున్నారు, రైతుల ట్రక్ షీట్లను సొమ్ము చేసుకుంటున్నాడు, రైతులను ముంచి కోట్లు మూటగట్టుకుంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కూడా రైతులను ఎప్పుడైనా ఎవరైనా మోసం చేయాలని చూస్తే మాత్రం ప్రజాప్రభుత్వం అస్సలు ఊరుకోదు. ఇన్ కేస్ మీ అదృష్టం బాగుండి ఏదో మీకు అలా లక్ కలిగొచ్చి ఈడ మిస్ అయినా కూడా ఎప్పుడో ఒకసారి మీరు మోసపోక తప్పదు. పైన ఉన్న దేవుళ్ళు కూడా చూస్తారు. రైతులను ఎప్పుడు కూడా మోసం చేయదు ఎవరు కూడా.